నమస్తే అండి. నమస్తే సార్. ఈ సాక్షి టీవీలో నిన్న ఒక వార్త వచ్చింది. మిగతా ఛానల్స్లో కూడా వచ్చింది వార్త. అది ఓకే. రెండు వార్తలు భిన్నంగా వచ్చినాయి. మిగతా ఛానల్స్లో ఒక రకంగానే, సాక్షిలో ఒక రకంగానే వచ్చినాయి. ఓకే. సాక్షిలో వచ్చిన వార్తల్ని రోజా దగ్గర గొట్టం పెట్టాడు సాక్షి జర్నలిస్ట్ వెళ్ళి. అవును. ఆ కెమెరామెన్. ఓకే. సో అది అసలు ఏం జరిగింది అనేది రోజా ఏం చెప్తుంది, అసలు అక్కడ ఏం జరిగింది, ఈ విషయాలన్నీ నాకు వివరణ కావాలి. రోజా చెప్పిన మాటలు వినిపిస్తాను. సరే, ముందుగా మీరు సాక్షి గొట్టం ఎందుకొని పోయి రోజా కాడ పెట్టారన్నారు కదా. మీరు గొట్టం అంటే ఏదో అనుకున్నారు స్పీకరు. అదే మీరు నగిరిలో తీసుకెళ్ళాడా? అంటే నగిరిలో రోజా ఉంటే నగిరి ఆ దగ్గరికి తీసుకెళ్ళాడా, లేక ఇంకెక్కడన్నా ఏమన్నా ఎన్విరాన్మెంట్ ఎక్కడన్నా ఏమన్నా చూసారా? మీరు చూసారా క్లియర్ గా అది వీడియో? సార్, ఈ వీడియో చూస్తుంటే ఇది ఒక ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లాగా ఉందండి ఇది. సార్, నిన్న వీడియోలో ఒక 4 రోజుల ముందు కూడా నేను మొత్తుకొని చెప్పిన, ఆమె రాక ఒకసారి నగిరికి వచ్చింది, 2 పెగ్గులు వేసుకొని గట్టిగా మాట్లాడింది, ఎనఫ్, దాని పని అయిపోయింది. మళ్ళీ పోయి ప్రశాంతంగా ఆ ఫామ్ హౌస్ లో ఉండాలి. ఇది ఏం చేశారు, సాక్షి వాడు అదే పనిగా ఎత్తుక్కుంటా పోయి ఆడికి పోయినాడు. ఈ వీడియో రమ్మని ఉంటదండి, అడ్రస్ లొకేషన్ రమ్మని ఉంటుంది. అవును, ఒకసారి వెళ్ళాడినా, ఒకసారి వినిపిస్తాను మీకు. మండలం తడుకుపేటలో ఈ యొక్క దళితుల పైన అగ్రవర్ణాల దాడులు చేస్తూ వారిని ఊరు విడిచి వెళ్ళిపోవాలంటూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వారి ఇళ్లపైన దాడి చేయడం కాకుండా వారికి సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాలను కూడా 7 ద్విచక్ర వాహనాల ధ్వంసం కూడా చేయడం జరిగింది, నిప్పు పెట్టడం జరిగింది. ఇది యొక్క ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి, నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో. మేము ఓవరాల్ గా చూస్తా ఉంటుంటే నగిరి నియోజకవర్గంలో గడిచిన 6 నెలలుగా ఎలాంటి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల మీద దాడులు విపరీతంగా చేయడం జరుగుతుంది. అండ్ నిన్న మీరు చూస్తే చాలా దురదృష్టం, వారంగా ఎస్సీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ గ్రామస్తులు. మరి పోలీసులకు కూడా అన్ని విషయాలు తెలుసు, వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. అయినా నిన్న వాంటెడ్ గా వాళ్ళు ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళ బైకులు 7 బైకుల్ని ఎలా తగలబెట్టేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఆ పిల్లల తలలు 6-7 కుట్లు పడేలాగా ఒక్కొక్కరికి విపరీతంగా గాయపరచడమే కాకుండా అసలు అగ్రవర్ణ కుల మహిళలైతే ఎంత ఘోరంగా వాళ్ళ గురించి మాట్లాడారో ఆ వీడియోస్ మీరు ప్లే చేస్తే మీకే అర్థమవుతుంది. అంత నీచాతిగా మాట్లాడుతూ మా ఇళ్ల ముందర ఎస్సీలు పోకూడదు, ఎస్సీలకి అగ్ర కులాలకి అని చెప్తుంది. అవును, ఈ రోజారెడ్డి. అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఏంటి కథ, ఇది మొత్తం స్టోరీ? సార్, అది ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను. వీళ్ళు ఏంటంటే పాడిందే పాడరా పాసిపల్ల దాసి అన్నట్టు, ప్రభుత్వంలో ఎప్పుడైతే ఉండరో వాళ్ళు, ఎప్పుడు ఉండరు అంటే రాక దేవుడు ఏదో అవకాశం ఇచ్చాడు, ఒకసారి వచ్చాడు. అయితే అంతకు ముందు కూడా దళితుల్ని ఇదే కాన్సన్ట్రేషన్ సార్. వీళ్ళకి సిగ్గు సేరం అంటే నా దగ్గర డేటా లేదు అంటే మనం చెప్పేది వ్యాలిడ్ డేటా క్లియర్ కట్గా చూసి చెప్పాలనేది నా ఆలోచన, ఏదేదో మాట్లాడడం కాదు. అందరికీ పబ్లిక్ అందరికి క్లారిటీగా మైండ్లో మెదిలే విషయం 1-2 చెప్తాను. డాక్టర్ సుధాకర్ గారు దళిత్ కుటుంబంలో పుట్టి మా అందరికి ఇన్స్పిరేషన్ సార్. ఆ లెవెల్కి వచ్చి ఒక ప్రభుత్వంలో ఎవడైతే నాకేంటి అనేది రాజశేఖర్ సినిమా ఉండదు కదా సార్, ఆ మాదిరి పేరు ఎవడైతే నాకేంటి అని. ఆ విధంగా అటువంటి కరోనా టైంలో కూడా ఆయన మూలకు పోయి ముడుక్కోలా, ఆయన ఫ్యామిలీతో ఆయన గడపలా. సార్, నాకు 10 మందికి సేవ చేయాలని ఉండదు, కేవలం మాస్కులు అప్పచెప్పండి సార్, మాకు డాక్టర్లమి మేమన్నా ట్రీట్మెంట్ చేస్తే మాకు మళ్ళీ ఆ కరోనా వచ్చి 10 మందికి వచ్చి ఇదంతా ఉంటుంది. కేవలం ధర్మంగా ఒక మాట అడిగినాడు సార్ ఆయన. అందుకు కేవలం మాస్క్ అడిగినందుకు యుగోలో ఉన్నారు వీళ్ళు. భారీ యుగో అనేది చిన్న పదం సార్, వీళ్ళకు మదము బలుపు ఎక్కువ. ఆ బలుపులో వాళ్ళు ఏం చేశారంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినాడు కదా అని చెప్పి అప్పటి నుంచి హింసించడం మొదలుపెట్టినారు. రోడ్డుపైకి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని చేతులు వెనకగట్టి దళితులు ఆ కులం ఈ కులమేం సార్, సగటు మనిషి ఎవడన్నా చూస్తే ఏడుపు వస్తుంది ఆ వీడియోలు చూస్తే. పాపం ఆ మనిషికి శిరోమండనం చేసి ఆ మనిషికి కూడా చేతులు వెనక కట్టి చొక్కాయిలు దించి ఎన్ని రోజులు ఎంత పరుగా బతికింటాడు సార్ ఆ మనిషి. డాక్టర్ లెవెల్లో ఉన్నాడంటే ప్రతి ఒక్కరికి గర్వకారణం. సేవ చేయడమే ఆయన ప్రవృత్తి. అట్టో అంత హింసించాడు. దళితుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కేసు ఏమైంది, ఎంతమంది పెట్టారు జైల్లో, ఎంతమంది పెట్టేస్తారు జైల్లో. ఇంకొకటి మొన్న సన్మానాలు చేస్తా ఉంటే చూసాను జైలు నుంచి రిలీజ్ అయితే అనంతబాబు ఎమ్మెల్సీ. సిగ్గు శరవన్నా ఉంటే సార్, ఇది ఒక్క డిఫరెన్స్ మీరు చూడండి. దళితులకి ఎవరు వాల్యూ ఇస్తున్నారు, ఎవరు వాల్యూ ఇవ్వట్లేదో.
అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, ఎమ్మెల్సీ పదవి నుంచి పెరికేసినాల్సింది. అంతా వాళ్ళ చేతలోనే ఉన్నది కదా. ఏదన్నా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఏమి తెలియదు అన్నట్టు గమనం ఉండడం కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం వీళ్ళ ప్రవృత్తి సార్. దళితుల్ని హింసించడమే. ఇట్లా డేటా 30-40 పేర్లు ఉన్నాయి నా కాడ. అది సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి నేను అందరికీ అర్థమయ్యేది 2 చెప్పాను. దళితుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట సార్, చెప్పండి. రోజా గురించి అడిగినారు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి రోజా విషయాన్ని నేను మాట్లాడతాను. గతంలో మనం చూసాం, ఎలక్షన్లో గెలిచాలంటే వీళ్ళ ఆలోచన అంతా కులాల పేరు ఎత్తడము, కులాల మధ్య వైరుధ్యాలు సృష్టించడము, దాంతోపాటు ఇది ఒక శవ రాజకీయాలు చేయడం. వీళ్ళ డిఎన్ఏలో ఉండదు సార్, వాస్తవంగా వీళ్ళ డిఎన్ఏలో ఉన్నది. గతంలో మనం చింతమనేని ప్రభాకర్ చూసాం, ఈమె దళితుల గురించి మాట్లాడుతాను కదా, అదే చింతమనేని ప్రభాకర్ గారి గురించి ఓపెన్గా పబ్లిక్లో ఏమన్నాడంటే, ఒరే రాజకీయాలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు అది మా వృత్తిరా స్వామి, మీరెందుకు మీ జీవితాలను పణంగా పెట్టి నా కోసం ఇంకొకటి కోసమో మీరు పొడుచుకోవడము కొట్టుకోవడము, మేము బాగానే ఉంటాము, మధ్యలో నేను నిన్ను పురమాయిస్తాను, నువ్వు దళితుడిలో ఏమన్నైతే SC ST అట్రాసిటీ కేసు పెట్టేదానికి ఉంటుంది అని నేను వాడుకుంటాను, ఎవరు లాభం పొందుతారో లాభం నేను పొందుతాను, అటు నరకం నాశనం అయిపోయేది నువ్వు. దళితులకు ఆ మాదిర ఉండేది చెప్పినాడు సార్ చింతమనేని ప్రభాకర్ గారు. దాన్ని అక్కడికక్కడ మిక్సప్ చేసి కట్లు చేసి చింతమనేని ప్రభాకర్ని దళిత సమాజంలో మొత్తం తప్పుడుగా చూపించారు. అందరికి కనిపింపు కలిగింది కదా ఈరోజు ఏమైందో. ఇట్లా ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నా కానీ దళితుల పైన ఎవరికి ప్రేమ ఉన్నది ఎవరికి ప్రేమ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు వీళ్ళకి మైలేజ్ రావడానికి నెక్స్ట్ 7-8 నెలలే. ఈ 7-8 నెలలు అయినా స్వామి అంతో ఇంతో పబ్లిక్లో తిరిగేదానికి కావచ్చు, వీళ్ళపైన కేసులు పడకుండా కావచ్చు, బొక్కలేక పోకుండా కావచ్చు. దళితులు మళ్ళీ దళితుల కార్డు వాడుతున్నారు. వీళ్ళపైన పడవా సార్ SC ST అట్రాసిటీ కేసులో వాళ్ళు హింసిస్తేనేనా వాళ్ళ పేర్లు అనవసరంగా వాడితే పడవా? దళిత్ అది SC ST అట్రాసిటీ కేసులో సిగ్గు శరమణ ఉండదా? అసలు జరిగిన విషయం నేను చెప్తా చూడండి. చెప్పండి. ఆవిడ గతంలో ఉన్నప్పుడు ఈ దేవుడి దగ్గర ఏదైతే దందాలు చేస్తామనిందో, ఈ యొక్క టికెట్లు అమ్ముకోవడము, దేవుడితో చెలగాటం చేసింది. అది కాక సైడ్ బిజినెస్ గా సాక్షాత్తు సాక్షి ఓడు కూడా ఓడు చెప్పలేక చెప్పుకోగలిగేట్టుగా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ టైంలో రోజా మంత్రిగా ఉన్న టైంలో డిప్యూటీ సీఎం ఈయన నారాయణ స్వామి అనే ఉన్నాడు. ఒక్క నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో 3-4 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళని తలదనే విధంగా ఏం చేసింది, చీఫ్ మినిస్టర్ రేంజ్లో బిల్డప్ చేసి, చీఫ్ మినిస్టర్ ఎవరైతే 4-5 మందిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పెట్టుకున్నాడు కదా సార్, ఆ మాదిరి ఎమ్మెల్యే కావచ్చు, ఆమె కింద 4-5 మంది ఆమె బంధువర్గాన్ని, వాళ్ళ మరిదంట, వాళ్ళ తమ్ముళ్ళంట, వాళ్ళ అన్నంట, వీళ్ళందరినీ ఆమె కింద క్యాడర్ మాదిరి ఏర్పాటు చేసేసి జనాల్ని మండలాల వారీగా పీక్క తిన్నారు. ఎవరు? ఈ రోజారెడ్డి సమక్షంలో. ఆ రోజారెడ్డికి ఆ నగిరిలో ఏమవుతుంది కూడా తెలీదు. జే గ్యాంగ్ బాస్ జగన్ రెడ్డికి ఎట్టయితే ఈ యొక్క మద్యంలో 30% నెల ముట్టుతుందో, అదేవిధంగా నగిరిని ఆమె ఒక పిక్చర్ గీసుకొని నగిరికి పోయేదిలే, నగిరిని పట్టించుకునేదిలే, నెలా పొద్దుకి ఇంకో మామూలు రావాలా, ఈ రకాన మూవ్ అవుతా ఉంది సార్. దీంట్లో ఇంకో బలగం ఎక్కువ ఉండింది. డబ్బులు ఉన్నాయి సార్, దొబ్బేసిన డబ్బులు బలుపు కాదు, కొవ్వు ఎక్కిపోతుంది మనుషులకి. ఏమవుతుంది, ఈ యొక్క ఎర్రచందనంలో దిగింది. ఎర్రచందనం సార్, నేను అబద్ధాలు చెప్పాలంటే చెప్పను, అదేం పెద్ద విషయం కావాలంటే మీరు డేటాలోకి డెప్త్ వెళ్ళి చూడండి, 1-10 సోర్సులు చూడండి, మీకు అర్థమవుతుంది. అబద్ధం చెప్పడం నా విషయం కాదు సార్. నేను ఏదైనా వైసీపీ వాళ్ళు కూడా కార్యకర్తలను ఓపెన్ గా చెప్తాను. నేను అట్లా రకమే, నేను అట్లా మొహమాటం ఏం లేదు. ఈ ఎర్రచందనంలో కూడా దిగిండది. ఈ ఎర్రచందనం విషయానికి వస్తే ఇక్కడ చెన్నై నుంచి కూలోళ్ళని తెప్పించుకుంటా ఉండింది. కూలి ఇస్తా సరే, ఇచ్చే కాడికి లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే, ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అమలు అవుతా ఉండిందో ఎక్కడికక్కడ ఎర్రచందనం స్టాక్ ఆగిపోవడము ఇది జరుగుతూ పోయింది. ఆ టైంలో కూలోళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చే డబ్బులు మిగిలిపోయినాయి. కూలితో పాటు వాళ్ళ కమిషన్ ఇవ్వాల్సి నెంబర్ 1 వాళ్ళ పర్సంటేజ్ కూలి అయితే ఎంతసేపు అని ఇచ్చేసి ఉంటుంది. కానీ ఆ పర్సంటేజ్ విషయం కాదు గ్యాప్ వచ్చింది. సరే ప్రభుత్వం మంది వస్తుంది, ఏముండదులే ఇచ్చేస్తానులే అని చెప్పి వాళ్ళతో ర్యాపో మిస్ కాకుండా ఎత్తిపెట్టింది సార్. ఎప్పుడైతే ఏమో కర్మ గాలి దేవుడి దయ వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మొదలైంది సార్ ఆ దరిద్రము. ఆ కూలోళ్ళు వచ్చి రోజు నగిరికి రాను, వారం ఆ పొద్దుకు నగిరికి రాను కూలి పని చేస్తున్న వాళ్ళు సార్. ఉండి లేక కూలి వాళ్ళు ఎట్టాటి పని అనేది మనం పక్కన పెడదాం, ఎర్రచందనం ఒకటో ఉండి లేక డబ్బులు పెట్టుకొని నగిరికి వచ్చితే ఫోన్ కాల్ ఎత్తేదిలే ఏం లేదు. నగిరికి వస్తే నగిరిలో కనపడదు, చెన్నైలో ఉన్నదని వాళ్ళ క్లారిటీ అర్థమవుతుంది. చెన్నై తమిళనాడు తెలియదు, ఒక ఫామ్ హౌస్ లో అయితే ఉండదు, తమిళనాడులోనే ఎప్పుడు ఇంట్లో ఉండదు. తమిళనాడులో కూడా సార్ మా ఆ కాలం నుంచి అలవాటే సార్, ఇంట్లో ఉండేది అలవాటేంలే. మొన్న అక్కడికి స్పెయిన్ ఇటలీకి పోయింది కదా, వాళ్ళ భర్తతో పోయి ఉండొచ్చు కదా. మన తెలుగు మహిళ అదేదో సంస్కృతి సంప్రదాయాలు ఏంటో పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళ భర్త
అక్కడ పోయి అది పబ్లో ఓపెన్ గంగం స్టైల్ అంటే ఈ స్టెప్పులు వేస్తా ఉన్నది. వాళ్ళ భర్తతో పోయి నింటే పానీలేవా ఏదో ఎలక్షన్స్ అయిపోయినాయి చిల్లు అవుతున్నారు అనుకోవచ్చు. వాళ్ళ భర్త ఉండడు, ఏం ఎక్కడైతే ఎంజాయ్మెంట్లోకి వెళ్తాదో అక్కడ వాళ్ళ భర్త ఉండడు. అది ఏం లాజికో నాకు తెలియదు బా. అయితే ఈ కూలోళ్ళ దగ్గర ఈ గ్యాప్ వచ్చేసింది. వాళ్ళు తమిళనాడులో ఎక్కడ గాలించే శక్తి వాళ్ళకి డబ్బులు ఉండవు, ఏముండవు. పని కట్టుకొని రోజా నగిరిలో ఉండదని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు. మళ్ళీ ఈ సంఘటన ఏదైతే దళితుల విషయం జరిగిందో వచ్చినప్పటికీ అగ్గిపెట్టి జోబులో డబ్బులు పెట్టినట్టు అనే ఒక సామెత ఉండదు సార్. అట్లా రోజా కాడ ఇక్కడ కింద మంట పెడితే, అంటే రోజా ఎవరైతే కార్యవర్గం ఉండదు ఇక్కడ ఆడ మంట పెడితే డబ్బులు ఆటోమేటిక్గా ఆడ వస్తాయిలే, ఇక్కడ స్విచ్ నొక్కితే ఆడ బల్బు వెలిగినట్టు డబ్బులు వస్తాయని ఆశపడి పాపం వాళ్ళు వచ్చారు. అయితే ఆమెకి ఇంకా ఊపిరాడికి ఏం చేసింది, పురమాయిచ్చేసింది ఈ కార్యవర్గాన్ని. ఏదైతే వాళ్ళ గతంలో కార్యకర్తలు కాదు, గతంలో ఎవరితో అయితే 4-5 మందిని పెట్టుకొని లబ్ధి పొందిందో ఒక్కడిని పురమాయిచ్చేయాలి సార్. ఎంత 20 మంది 30 మందిని తీసుకోలేడా, లబ్ధి పొందినారు కదా. అంతా స్టేక్ హోల్డర్స్ వీళ్ళు. ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే అంతా స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ. అయితే వాళ్ళు ఏం చేసినారు, అప్పటికప్పుడు ఒరే నాయన నీకు 2000 ఇస్తాను 3000 ఇస్తాను అని చెప్పి దళితులు నెగేసుకొని పోయినారు. తమిళనాడు కూలీలు, ఇక్కడ దళితులు. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు రోజారెడ్డి బ్యాచ్. అది నేను చెప్తాను, కింద 4 మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు డైరెక్ట్ గా సేమ్ అదే బ్యాచ్. ఆ మాత్రం నిస్సిగ్గుగా కులాల పేర్లు ఎత్తడం మనకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ అస్మిత్ రెడ్డి గారు. ఆవిడ అగ్రకులాలు అంటుంది కదా, దాని గురించి నేను అదే అన్నా సార్. ఇప్పుడు మాకు రెడ్డిస్ అంటే మాకు విపరీతమైన అభిమానం. మంచి రెడ్డిస్ కాదు, రోజారెడ్డి జగన్మోహన్ రెడ్డితో తిరిగేదంతా కల్తీరెడ్డి బ్యాచ్. ఓకే, కల్తీ రెడ్లు. సో ఇక్కడ ఎవరైతే మనుషులుగా చూసి వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు, ఇట్లా మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇట్లా డివైడ్ అయ్యిండే దాన్ని కులాల పరంగా విభజించేసినారు. అదొక బాధాకరం. ఇప్పుడు ఆమె చెన్నై నుంచి వచ్చిన కూలి పన్నోళ్ళు ఇక్కడ ఉండే దళితులకి ఒక్కడైనా అగ్రకులస్తుడు ఎవరైనా సరే, మీరు అంటున్నారు కదా అగ్రకులము, సరే ఓపెన్ గా అనేద్దాం బా, కమ్మోళ్ళనే కదా నువ్వు టార్గెట్ చేద్దాం అనుకోండి మాట పరంగా. ఎవరు అందుకంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు ఏదో సీఎం గా ఉన్నారు, ఏదో గ్యాప్ అంటించాలని ఆయనకి. గతంలో అదే సార్, నేను ముందు ఎగ్జాంపుల్ చెప్పింది అదే. చింతమనేని ప్రభాకర్ గారిని పాపం కాన్సన్ట్రేషన్ చేసి మరి ఆయన మహాసేన రాజేష్ అని ఆయన అంటాడు కదా సార్, ఆయన గతంలో తప్పు చేశాను స్వామి, మొత్తం కాక కన్నుమిని తెలియక జగన్ మా మేనమామ అనుకుంటా మేము ఫీల్ అవుతా. ఆ ఎడిట్ ఏదైతే కట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని మేము రెచ్చగొట్టేశాము, మా తప్పులు మేము తెలుసుకునేవారా స్వామి, మీరెవరు ఆ బారిన పడద్దని ముత్తుకొని చెప్తున్నట్టు దళితులు. ఆ విధంగా కమ్మోళ్ళ పైన ఎగదొస్తాందామా. ఇప్పుడు ఎవరైతే గాయపడినారో అని చెప్పింది 7 బైకులు అంటున్నారు కదా, 7 బైకులు 8 బైకులు చెప్తాను. ఆ గాయపడిన వ్యక్తుల్లో ఒక్క రెడ్డి కులస్తుని చూపిండి, లేదా ఒక అగ్ర కులస్తుని చూపిండి. దళితులు గాయపడినారు. దళితులు మాత్రమే ఎందుకు వాడుకుంటున్నావు నువ్వు నేను అడుగుతున్నా. ప్రతిరోజు మొత్తుకొని చెప్తున్నా సార్, పైన వాళ్ళు బాగానే ఉన్నారు, పేరు నాని ఈ రోజు అంటే రేపు బెయిల్ మీద వస్తాడు. ప్రతి ఒక్కటి వాళ్ళకి బెయిల్ అనేది డిఫాల్ట్ సార్, పెద్ద విషయం కాదు వాళ్ళకి. కొడాలని జైలు పోయినట్టు ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఉండేవాళ్ళు ఎట్టయినా బాగుపడతారు. పాపం దళితులు చంద్రబాబు ప్రభాకర్ గారు అన్నట్టు మేమేం బాగానే ఉంటాం రా నాయన, మధ్యలో మీరు అన్యాయం అయిపోద్దు, చూసుకొని జాగ్రత్త పడండి. అవకాశం వచ్చిందని SC ST అట్రాసిటీ కేసు పెట్టచ్చు, లేకుండా ఉంటే ఇది మాదిరి పబ్లిక్ లో వేరే విధంగా పోర్ట్రేట్ చేయొచ్చని దళితులనే ఎందుకు వాడాలి? దళితులు అదే పెద్ద ఉద్యమం కూడా తీసుకొస్తుంది 100%. అంటే నువ్వు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అటోళ్ళకి అంత సీన్ లేదు. కులం పేరు ఎత్తినప్పుడు ఎవరికైనా బాధే కదా సార్. బాబు గారు ఒక స్పీడ్ లో ఉన్నారు, ఒక వర్క్ లో. ఇట్టోళ్ళకి నువ్వు ఆ కులం అంటున్నావు ఈ కులం అంటున్నావు, అంత కులాలతో చెలగాట మాడేట్ అయిపోతారు బాబు గారు. అంత పొజిషన్ లో ఉండేటప్పుడు ఆయన మంచోడు చెడ్డోడు పక్కన పెడదాం, కులాలతో ఆ పొజిషన్ లో ఉండే చెలగాట మాడతాడా? రాజశేఖర రెడ్డి గారు చెలగాట మాడగలుగుతారు పబ్లిక్ గా. ఇట్లాంటి టైంలో కులం అనే కార్డు బయటికి తేవాలా. ఒక్క రెడ్డి కూడా దెబ్బ తినలా, ఒక్క కమ్మోడు కూడా దెబ్బ తినలా. దెబ్బ తినింది దళితులు. వాళ్ళని వాడింది ఎవరు వాడింది? సిగ్గానే ఉన్నదా ఎన్ని రోజులు కుల రాజకీయాల్లో? సార్ ఒక వీడియో కొంచెం సెర్చ్ చేస్తారు చూపిండి. మీరు చూపించిన వీడియోలో ఏముందంటే 7 బైకులు తగలబెట్టేశారు అని చెప్తాంది. అవును, ఆవిడ పోస్ట్ ఎంత? మంత్రి పోస్టు. మంత్రి కంటే ఉన్నతమైన పోస్ట్ ఏంది? డిప్యూటీ సీఎం పోస్టు. ఆయన నారాయణ స్వామి ఏం మాట్లాడినాడు ఒకసారి వినిపించండి సార్, మీ దగ్గర ఉంటే సెట్ చేసి. ఓకే, ఒక నిమిషం అండి. నిన్న తడుకులో జరిగిన నగిరి ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. హరిజనుల పైన దాడి జరిగింది, 6 బైకులు కాల్చినారు. ఎస్పీ గారితో ఏమండి తడుకుపేట నగిరి నియోజకవర్గంలో తొడుగుపేటలో హరిజనుల పైన దాడి జరిగింది, 6 బైకులు కాల్చినారు,
మహిళలు వాళ్ళు ఆక్రందనలు చూసినారని అడిగినప్పుడు నాకు తెలుసు అన్నాడు. మరి తెలిసినప్పుడు పోయి దాన్ని చూసి ఏమిటి జరిగింది, వాళ్ళకి న్యాయం చేయండి అంటే ఏం చేయమంటామని మాట్లాడినప్పుడు ఆ ఎస్పీతో నేను ఏం మాట్లాడాలో ఒక తూరి మీరు చంద్రబాబుగా ఆలోచించండి. ఇటువంటి ఎస్పీ గారు ఉన్నంత వరకు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి న్యాయం జరగదు. ఎందుకంటే ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తిని నాతోనే చెప్పాడు. అయినా ఏం చేయమంటామని అడిగితే ఎస్పీ గారు ఏం చేయమంటారంటే ఎస్పీకి బాధ్యత లేదా, ఎస్పీకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే శక్తి ఆయనకి లేదా, అక్కడ పోయి ఉటావుటిన ఇంత జరిగితే 6 బైకులు కాల్చితే తమిళనాడు నుంచి రౌడీలు తీసుకుని వచ్చి ఆ గ్రామస్తులంతా తమిళనాడులో పక్కన తమిళనాడు అక్కడి నుంచి రౌడీలు తీసుకుని వచ్చారని 6 బైకులు అంటున్నాడు, తమిళనాడు నుంచి రౌడీలు అంటున్నాడు. నేను అందుకే సార్ ఆయన్ని వీడియో ఒకసారి ప్లే చేయమన్నాను. రోజారెడ్డి ఏం చెప్పింది 7 బైకులు అనింది. ఆ సాక్షి గోతం పెట్టినోడు కూడా 7 బైకులు అన్నాడు. ఈయన డిప్యూటీ సీఎం ఏమన్నాడు, గతంలో ఉన్న డిప్యూటీ సీఎం 6 బైకులు అంటున్నాడు. 6 బైకులు అంటున్నాడు. అదొకటే. ఫ్లోలో ఎస్పీతో మాట్లాడినాను, నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినోడిని. కులం పేరేం సార్ మాట్లాడే, దళితుల గురించి మాట్లాడుతున్నావు, మళ్ళీ బడుగు బలహీన వర్గానికి చెందినోడిని. ఈయన దళితుడే, ఎస్పీ గారు బీసీలు అంట. ఓకే, ఈయన దళితుడు, ఎస్పీ గారు బీసీలు. ఆయన కులంతో ఏం పని, ఈయన కులంతో ఏం పని? నీకు ఆడ జరిగింది దళితులకు అన్యాయం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. జరిగిన గొడవ కూడా వేరు, జరిగిన గొడవ కూడా వేరు. వీళ్ళేమో దళితులు అని చుచ్చుపడతాం మొదలుపెట్టి. ఇక్కడ 2 విషయాలు ఆయన చెప్పకనే చెప్పినాడు. ఈయన రోజారెడ్డి చేసిన వీడియోలో ఏమున్నదంటే, అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్థ మహిళలు ఏమన్నారంటే, దళితులు ఈ దారిని పోకూడదు. రామ్ చరణ్ సినిమాలో సార్, దాంట్లో జగపతి బాబు విలన్ అనమాట. ఆడిపోయినా గేట్ల ముందు చెప్పులు తీసుకొని పెట్టుకుంటారనమాట. 1980లో చిత్రం అది. 80లో నాటకీయంగా ఇప్పుడు తీశారు అది. 80లో పరిస్థితులు ఎట్లున్నాయి అని ఆ సినిమాలు చూసి ఇప్పుడు వాడుతుంది. ఇంటికి వచ్చి కొట్టిపోతారు దళితులు. అట్లా సందర్భాలు కానీ ఇప్పుడు జరిగితే ఆగుతారా సార్? ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉండదు. ప్రతి ఒక్కరు సంపాదించుకున్నాడు, వాడు కుటుంబం అన్నీ, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది కదా సార్. ఎందుకు ఆగుతారో, ఎందుకు ఓపిక పడతారో ఇంక చెప్పేదానికన్నా అంటున్నా కదా సార్. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా, అంత డిఫరెన్స్, అంత వేరియేషన్ చేసి చూపిస్తారు. కానీ వాస్తవిక రూపంలో పరిస్థితులు వేరేగా ఉంటాయి. వీళ్ళకి సిగ్గానే ఉండాలి, ఏదన్నా అతికినట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఇంతలో ఉండే మ్యాటర్ని ఈ రేంజ్ చేసి చూపిస్తారు సార్. అక్కడ ఈయన నారాయణ స్వామి మాట్లాడుతూ ఉండి ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయం సార్, రోజారెడ్డి వచ్చి నేను చెప్పాను కదా 1980లో పరిస్థితులు మాట్లాడిందని. ఈయన మాట్లాడింది మళ్ళీ మీరు ప్లే చేసుకోనండి ఇంటి పోయినాకైనా. ఏం మాట్లాడతానంటే, అక్కడున్న మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు అంటున్నాడు. అంటే పరిస్థితి ఆమె ఏం మాట్లాడుతుందో ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ గొడవ జరుగుతుంటే అక్కడున్న మహిళలు బాధపడుతున్నారు, ఏడుపులతో అరుస్తున్నారు అనే కదా దాని అర్థం. ఆర్తనాదాలు చేస్తుందంటే ఏది నిజమో ఇంకోసం ఏరిపోయిందంటే సార్, ఈయనేమో 6 బైకులు అంటున్నాడు. రోజారెడ్డి ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటుంది ఎప్పుడు, 9-10 ఏళ్ళ ఒక మెట్టు ఎక్కువ ఎక్కి 7 అని చెప్తాంది. ఆడ రియాలిటీగా జరిగింది ఏంటంటే, 3 బైకులు. అది ఎవరు మీరు డెప్త్ వెళ్తే అర్థమైపోతుంది. ఓకే, వీళ్ళు పోసి రగలబెట్టేశారు. వీళ్ళు రోజారెడ్డి బ్యాచ్. ఓకే, వాళ్ళ బైకులు వాళ్ళే. మ్యాటర్ ఏంటంటే, చెన్నై నుంచి వచ్చారు బారోడీలో, వాళ్ళని దొబ్బలేక, నీది ఉండూరే నగిరినే, నగిరిలో నీకు అంత శక్తి లేక వాళ్ళ దగ్గర మీ వాళ్ళు దెబ్బలు తిని ఇంకా తట్టుకోలేక దళితులు బండ్ల పైన కిరసానాలు పోసి రగలబెట్టేశారు. అది జరిగింది. పైగా అసలు చెన్నై నుంచి రౌడీలు వచ్చారనే మాట ఈయన నోరు జారాడు. అది కదా రోజారెడ్డి ఏ మాటగా మాటకారు సార్. ఎంతో స్పష్టంగా ఒక అబద్ధాన్ని నీట్ గా చెప్తూ ఉన్నది. కానీ ఈయన చెప్పేది నమ్మబుద్ధి అవుతుంది, ఇంకొకరికి చెప్పేది నమ్మబుద్ధి అవుతుంది. రోజారెడ్డి ఒక నిజాన్ని చూసి చదివినా కూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. నిర్మించుకున్న కోట అట్లాంటిది, అవినీతి కోట. అక్కడ ఏంటంటే ఆ 3 బైకులు దళితులు తగలబెట్టేసి దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు సార్. ఒక్క విషయం అండి సార్, అసలు రోజారెడ్డి ఏపీలో ఉండకపోవటానికి 2 వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటేమో కూటమి ప్రభుత్వం ఈవిడ మీద కేసులన్నీ కూపీ లాగుతున్నారు, అరెస్ట్ చేస్తారనే భయం ఒకటి. అవును. ఇంకోటి ఎర్రచందనం దందాలో ఎక్కడో తేడాలు వచ్చినాయి, తన ప్రాణాల మీదకి వస్తుంది. ఆ తమిళనాడు కూలీలు కదా. అవును, వాళ్ళు పర్సంటేజీలు కూడా తీసుకొని చేసేవాళ్ళు. అవును, నరరూప రాక్షసులు లాంటి వ్యక్తులే వాళ్ళు. పోలీసు అధికారులు ఎంతమంది చెప్పేశారు, ఎర్రచందనం పట్టుకుంటాకి వెళ్ళిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అవును, అటువంటి వాళ్ళు రోజా మీదకి వచ్చి ఇంటి మీదకి వచ్చి చంపేస్తారని ఒక భయం కూడా ఉందని రోజాకని అదొక కథను వినిపిస్తుంది. రెండిట్లో ఏది నిజం? ఈ కేసులకు భయపడి దాక్కుంటుందా, ఎర్రచందనం దొంగలకి భయపడి దాక్కుంటుందా? 2 నిజాలే సార్. ఆవిడ కేసులకు భయపడే రకం అంటే, ఒక కేసులో ఇరుక్కునింది అనుకో, మన బోర్గడ్డ అనిల్ని చూసాం కదా. నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు సీఎం అయిన ఒకటే, సీఎం అయిన ఒకటే అని. బోర్గడ్డ అనిల్కి ఏ గతి అయితే పట్టిందో
ఏమో కన్ను మీరు తెలియడంలే, నేను గతంలో మంత్రిగా ఉన్నా కదా, నాకు ఆ కొన్ని వెసులుబాట్లు ఉంటాయిలే అనుకుంటాను. అది ఉండదు. బోర్గడ్డ ఏ బ్యారెక్లో అయితే ఉన్నాడో పక్కన కంపార్ట్మెంట్లు అవి ఉంటాయి కదా సార్ జైల్లో, ఆడిగే పోవాల్సి వస్తుంది. రోజు మొక్కలు చూసుకోవాల్సి వస్తుంది. పెద్ద తేడా ఉండదు. పాపం బోర్గడ్డ అనిల్ కూడా ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు. ఆయనకు ఒక ప్రశాంతత వస్తుంది, మా వాళ్ళు కూడా నాతో ఉన్నారు లేరా అని. ఆ విధంగా కూడా ఈవిడ వాళ్ళ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి అవుతారు సార్. సో ఆమె చేసిన ఏదైతే తప్పు ఉన్నదో, ఒక్క కేసులో జైలుకి వెళ్తే 30-40 కేసులు రెడీగా ఉన్నాయి. బయటకు వచ్చే సమస్య అంటూ ఇప్పుడల్లా లేదు. అది తప్పించుకోవడానికి దూరంగా తిరుగుతుంది. వాస్తవంగా నీకు నాకు కాదు, కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. పాపం మనోళ్ళు సార్, అంటే ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో, టీడీపీ ప్రభుత్వము వైసీపీ యొక్క ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేదానికి భయపడుతుంది, మిగిలిన వాళ్ళని పట్టించుకోవట్లేదని కామెంట్స్ వస్తుంటే నాకు బాధేస్తుంది. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఏ డిపార్ట్మెంట్ కూడా రీచ్ అవ్వలేనంత విధంగా డెప్త్ వెళ్ళి ప్రతి ఒక్కరు కూపి లాగేస్తాను. ఎక్కడైతే అవినీతి జరిగినదో చట్టాలన్నీ రెడీ అయిపోతున్నాయి. అది ఏ నిమిషం బయటపడుతుందో మనకు తెలియదు, కానీ చట్టాలు రెడీ అయిపోతున్నాయి. తద్వారా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టులు అన్ని మూవ్ ఆన్ అయిపోతాయి. నారాయణ స్వామి గారు చెప్తున్నారు తమిళనాడు నుంచి రౌడీలు వచ్చారని చెప్పారు కదా. అవును, ఆ రోజా ఇంటి మీదకి వాళ్ళు వచ్చారు. యాక్చువల్ గా రోజా ఇంట్లో లేదు. సో ఎందుకు ఈ రౌడీలు వస్తారని తెలిసే భయంతో తమిళనాడులో కూడా తమిళనాడులో కూడా మొగుడి ఇంట్లో లేదు, భర్త ఇంట్లో లేదు, ఎక్కడో ఫామ్ హౌస్లోను రెస్ట్ హౌస్లోనూ దాక్కుంటుంది. కొంతమందికి అది ఒక అదృష్టం లేదు సార్. ఇప్పుడు మన అంటే ఈ ఎర్రచందనం రౌడీలకి కూలీలకి భయపడే పారిపోతుందా? అది కూడా నిజమేనంటారా? ఆ వార్త నిజమే కదా సార్. ఇప్పుడు ముందు నువ్వు వెనక గొయ్యి అంటాం కదా, ఓకే, ఆ విధంగా ఇట్లా వెనక ఎక్కడైతే నగిరికి వచ్చేసింది అనుకో, ఈడ చట్టం దాని పని అది చేసుకోకపోతే ఏ నిమిషం ఎత్తకపోతారు. ఆమె ఇక్కడ ఉన్నా లేకున్నా అని చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ పరారీలో ఉంటే 3-4 రోజులు అట్లుంటే బెయిల్ తీసుకోవచ్చు అని ఆశ. ఆ రూట్లో ఆడాడో తప్పించుకొని తిరుగుతుంది. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కడుపు మండిపోయేవాళ్ళు కదా సార్, ఎంతో కష్టపడి ఆగసాట్లు పడి, ఇది ఏ పనైనా కావచ్చు, కష్టపడి బతికేవాళ్ళు, వాళ్ళు కత్తి ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇంకా తప్పక అయితే నువ్వా నేనా అన్నట్టు. అది ఓకే, ఏదైనా కానీ రోజాకి ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు. కూటమి ప్రభుత్వం జైల్లో వేస్తుంది. తమిళనాడులో ఉంటే ఎర్రచందనం కూలీలు వదిలిపెట్టరు. రోటి దెబ్బ తమిళనాడు కూలీలు, రోకల దెబ్బ ఆంధ్రప్రదేశ్ చట్టం, 2 దెబ్బలు తప్పవు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.